మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని, అందరికీ అవసరమైన విషయాన్ని, అందరికీ ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే వేప గురించి చెప్పాల్సి వస్తే ఒక పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది, గంటల తరబడి చెప్పొచ్చు. అయితే ప్రత్యేకంగా ఈ వీడియోలో వేపతో అందచందాలను ఎలా సాధించుకోవచ్చు ఇది మనం తెలుసుకోబోతున్నాం. మెయిన్గా పసిపాప చర్మం మీ సొంతం కావాలంటే, అంటే అంత మార్ధవత్వం, అంత మృదుత్వం, అంత హెల్దీ స్కిన్ మీకు కావాలంటే వేప మీకు సహాయపడుతుంది. ఎలా సహాయపడుతుంది ఇది తెలుసుకుందాం. వేప అనగానే చాలామంది అబ్బో చేదు, చెడచేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ చేదే మనకి మంచి చేస్తుంది. ఇది చేసేటటువంటి మేలు అంతా ఇంత కాదు, ఆరోగ్యరీత్యా అలాగే సౌందర్య పరంగా కూడా. మన ఆరోగ్యానికి కాదు, నిజానికి మన అందానికి కూడా వేప చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటి సమస్యలు అంటే మొటిమలు తగ్గించుకోవచ్చు, మచ్చలు తగ్గించుకోవచ్చు, బ్లాక్ హెడ్స్ తగ్గించుకోవచ్చు. ఇలాంటి అన్ని సమస్యలని ఈ వేప తగ్గిస్తుంది. వేపలో ఉండేటటువంటి యాంటీబయాటిక్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి. అయితే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇది ఒక చక్కటి స్కిన్ టోనర్గా పనిచేస్తుంది. అంటే స్కిన్కి ఒక టోనింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అంటే ఆ నునుపుదనాన్ని, ఆ హెల్త్ని ఇస్తుంది. దాదాపుగా ఒక 50 వేపాకులు తెచ్చుకోండి, ఫ్రెష్ వాటిని. 2 లీటర్ల నీళ్ళలో ఈ 50 వేపాకులు వేసి మరిగించండి. ఇప్పుడు ఆకుల రంగు మారి ఆ నీళ్ళంతా కూడా ఆకుపచ్చగా మారే వరకు నీళ్ళని వేడి చేయండి. నీళ్ళలో వేసినప్పుడు అంత గ్రీన్గా ఉండవు, అవి మరిగే కొద్దీ కూడా వాటి రంగు మారుతుంది. ఆ గ్రీన్ కలర్ అంతా కూడా నీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ నీళ్ళు ఆకుపచ్చగా మారే వరకు నీళ్ళని వేడి చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని ఒక బాటిల్లో నిల్వ చేసుకోండి. ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళకి దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల ఈ మిశ్రమాన్ని కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయండి. దీనివల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్ హెడ్స్ ఇవే కాదు, వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి. ఇంకా దీన్ని స్కిన్ టోనర్గా వాడుకోవచ్చు. అంటే స్కిన్ని వేలాడకుండా టోనప్ చేస్తుంది. వేప నీళ్ళల్లో ఒక కాటన్ బాల్ని ముంచండి. ఇప్పుడు మనం వేప కషాయం తయారు చేసుకున్నాం కదా, దీంట్లో ప్రతిరోజు రాత్రి దీంతో ఆ ముఖాన్ని తుడుచుకుంటూ ఉండండి. దీనివల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది, మొటిమలు తగ్గుతాయి, మచ్చలు ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇక అతి ముఖ్యమైన పాయింట్, దీన్ని ఒక చక్కటి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. అంటే వేప ప్యాక్ అని చెప్పొచ్చు. ఖర్చు లేని ఒక అద్భుతమైనటువంటి ఉపయోగం ఈ వేపతో ఉంది. ఒక 10 వేపాకులు తీసుకోండి. వీటికి కొన్ని నారింజ తొక్కల్ని కలపండి. కొద్దిపాటి నీళ్లు కూడా చేర్చండి. ఇప్పుడు గుజ్జులాగా మారే వరకు కూడా బాయిల్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు, దీనికి కొద్దిగా తేనె, కొద్దిగా పెరుగు, అలాగే సోయా పాలు కలపండి. తేనె, పెరుగు, సోయా పాలు. దీన్ని వారానికి 3 సార్లు ఇలాగ ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకొని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. దీంతో మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక ఇంకొక గొప్ప పాయింట్, ఇది ఒక అద్భుతమైన హెయిర్ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. కొన్ని వేపాకులు తీసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళలో వేసి బాగా మరిగించండి. దీనికి తేనె కలపండి. తేనెని మనం హెయిర్కి వాడుతున్నప్పటికీ హెయిర్ తెల్లబడదు, అది అపోహ మాత్రమే. కాబట్టి దీనికి తేనెని కలపండి. ఇప్పుడు ఈ గుజ్జుని జుట్టుకు పట్టించి అరగంట ఉంచి తర్వాత కడిగేసుకోండి. ఇది జుట్టుకి ఒక చక్కటి కండిషనర్ లాగా పనిచేస్తుంది. అంటే బిరుసుగా ఉండేటువంటి జుట్టుని పట్టులాగా మెత్తగా మారుస్తుంది. ఆఖరికి ఇది దీంట్లో సౌలభ్యం ఏంటంటే చుండును కూడా తగ్గిస్తుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇది తలలో పేరుని తగ్గిస్తుంది సురక్షితంగా. ఎంతోమంది తలలో హెడ్ లైస్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి తేలు తలలో ఉండేటువంటి పేర్లను కూడా ఇది తగ్గిస్తుంది. వేప బెరడు అలాగే వేర్లు వీటిని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోండి. ఈ పొడిని తలకు పట్టించండి. దీనివల్ల దాంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫెక్టివ్ నేచర్ వల్ల పేల బాధ తగ్గిపోతుంది. దీనివల్ల చుండ్రు కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది కాబట్టి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం,
స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. ఒక డెఫినెటివ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. వేప నూనెని సింపుల్గా చర్మం పైన అప్లై చేయండి. దీనికి ఆ చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేసే గొప్ప గుణం ఉంది వేప నూనెకి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ఒకవేళ జుట్టుకి అప్లై చేశారనుకోండి, జుట్టు కూడా మెరుస్తుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఒకవేళ డ్రై స్కిన్ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పొడి చర్మంలో వేప అమోఘం. అంటే ఇక్కడ వేపాకుల్ని నీడలో ఎండబెట్టండి, తర్వాత పొడి చేసుకోండి. ఈ పొడికి కొన్ని చుక్కలు గ్రేప్ సీడ్ ఆయిల్ కలపండి. ఇది మీకు ఆరోమాటిక్ షాప్స్లో దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేసి ముఖానికి పట్టించండి. ఆ మాటకు వస్తే ఎక్కడ డ్రై స్కిన్ ఉందో అక్కడ పట్టించండి. 2-3 నిమిషాల నుంచి చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఆ చర్మపు పొడిదనం తగ్గుతుంది. ఇక ఇంకొకటి, జుట్టు సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఇది ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. వేపాకుల పొడిని ఫ్రీక్వెంట్గా మీ అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటే, తలకి అప్లై చేసి తర్వాత వాష్ చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అలాగే వేప నూనెని తలకి పట్టించి కాస్త ఘాటు వాసన వస్తుంది, అయినా దీని పనితీరు మాత్రం అమోఘం. వేప నూనె తలకి పట్టించి ఆ తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు రాలటం తగ్గి పొడవుగా పెరుగుతుంది. దీంతోపాటు జుట్టు చిట్టిపోవటం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలాగా ఈ వేపతో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వేప నూనె, వేప బెరడు, వేపాకులు, ఇలాగ వేపలో ప్రతి భాగం కూడా మీకు ఉపయోగకరమైందే, ముఖ్యంగా అందం పరంగా అలాగే ఆరోగ్యం పరంగా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.